దొరుకుతున్న డ్రైవింగ్ నేర్చుకుని ఫ్యాన్స్ బీరేది ఇదిగో బీరు ఇదే మన గేరు నలుబోడు అన్నావు కదా ఈయన బోర్డు కానీ ఎక్కడ మీరు ఇదేంటి రోడ్డు మీద దెమ్మల్లా గట్టారు రోజు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీ బలం చూపించమంటే సైలెంట్ అయిపోయారు. ఈ రోజు ఇంత ఫైట్ చేశారు. కొంతమంది భార్యని పిల్లల్ని కొట్టి తమ బలాన్ని ప్రదర్శిస్తారు. ఎందుకంటే వాళ్ళు తిరిగి కొట్టరు కనుక. ఎక్కడ బలం చూపించాలో అక్కడే చూపించాలి. వాడే నిజమైన బలశాలి. ఏమిటండి షర్ట్ అంతా అలా తడిచిపోయింది? ఎంట చెమట. ఇదిగో ఇది కూడా తీసుకెళ్ళి ఉతికేసి. చూస్తూ ఇలా అనిపించడం లేదే, ఎవరినో గట్టిగా కౌగులించుకున్నట్టుగా ఉంది.
ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు కదా. మీకంత ధైర్యం ఎక్కడుందిలే. ఆగదు, కళ్ళేడు పసుపచ్చగానే. అయ్యో అయ్యో, పసుపు రాసుకొని స్నానం చేశాను, పసుపు చీర కట్టుకున్నాను. పసుపు పచ్చగా ఉండకుండా బ్లూ కలర్ లో ఉంటాయా? మెల్లగా మెల్లగా జాగ్రత్త, మెట్టు మెల్లగా. నువ్వు పసుపు బ్లూ అని చెప్పిన తర్వాతే నేను చాలా కాలం రీసెర్చ్ చేసి కనుక్కున్న విషయం ఒకటి ఇప్పుడే జ్ఞాపకం వచ్చింది. ఏమిటది? అడగదు విషయాలు పిక్చర్ గా వస్తే బ్లూ ఫిలిం అంటున్నారు. అవే విషయాలు ఒక ఏరియాలో ఉంటే రెడ్ లైట్ ఏరియా అంటున్నారు. అవే విషయాలు మ్యాగజైన్ గా వస్తే ఎల్లో జర్నలిజం అంటున్నారు. ఆ విషయాల గురించే మాట్లాడమంటే పచ్చి పచ్చిగా మాడుతున్నాను అంటారు. దీన్ని బట్టి తెలిసిందేమిటి? పలానా విషయాలన్నీ కలర్ఫుల్ గా ఉంటాయని అర్థం. అవును, దీని మీద పిహెచ్డి చేయండి. అందుకే ఎగ్జామ్ రాశాను. ఎగ్జామ్ లో మంచి మార్కులు రావాలంటే వెళ్ళి మామిడికాయలు తీసురండి. ఓకే. మేడంకి డైరీ రాసి అలవాటు కూడా ఉందా? మిగతా వాళ్ళ డైరీ చదవడం తప్పు. దేని డైరీ చదవచ్చులే. నువ్వన్నీ బాగా రాస్తావు నాకు తెలుసు. ఓకే. అయ్యో చూడు, ఈ రోజు మరీ బ్రెయిన్ కు వర్క్ ఎక్కువైంది. కొంచెం వేడిగా కాఫీ వే. నాకు బోల్డ్ అని పనులున్నాయి, కావాలంటే నువ్వే పెట్టుకో. ఓకే. తెల్లనివన్నీ పాలనుకున్నాను చూడు, అది నా తప్పు. ఏమండి ఏంటి, ఎవరైనా ఏదని చెప్పారా? ఏమిటి, ఎవరైనా చెప్తేనే నాకు తెలుస్తుందా? నా మాటలు అర్థం చేసుకుని పసిపిల్లనా? ఊరికి అర్థం లేకుండా మాట్లాడుకో. ఏం జరిగిందో చెప్పు. అర్థం లేకుండా మాట్లాడడం కాదు, అర్థం ఏంటి చూపిస్తాను రా. నువ్వు మీ ఆయన నీకేమైనా పచ్చ కావాలా? కళ్ళు కనపడ్డాలా? ఈ ఫోటో చూడగానే నాకెందుకు ఒళ్ళు మండిపోయింది. నువ్వెందుకే మీ ఎదురున్న ఫోటోని మా ఆయన మాత్రం కనిపించేలా నీ డైరీలో పెట్టుకున్నా? దీనిక తల్లి ఇంతరార్థంతో నేను మీ ఆయన మాత్రమే ఉంచుకున్నానా? సచిన్ ఉంచుకున్నాను, షారూక్ ఖాన్ ఉంచుకున్నాను, అమీర్ ఖాన్ ఉంచుకున్నాను, సల్మాన్ ఖాన్ ఉంచుకున్నాను. ఏమిటే అందరినీ ఉంచుకున్నాను తప్పుగా అంటున్నా? నేను కాని మాట ఏమన్నాను? ఉన్నమాటగా అన్నాను. లోకం అంతా పాడైపోయింది, నేను తప్ప. సరే ఎగ్జామ్ రాసి బాగా అలసిపోయినట్టున్నా. ఏం తాగుతావు? హార్లిక్సా బోర్న్విటానా? ఓన్లీ ప్లెయిన్ బ్రూ కాఫీ. ఈ సైడ్ నుంచి సిగ్నల్ రావట్లేదు. ఏంటి? పాలు. అబ్బాయి అదే లేదు, పాలు పిల్లడికి పెట్టేవాడికి ఆకలేస్తేమని అడిగాను. పాలు సరే 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 పడుకో పడుకో పడుకో. ఇదెందుకు? ఇది నాకు. ఏం లేదు, అసలు నిద్ర రావట్లేదు. కారణం ఏమిటో తెలియలేదు. పుట్టారేంటి? అర్ధరాత్రి విసిగిస్తున్నారు. మాట్లాడకుండా దుప్పటి కప్పుకొని పడుకోండి. కప్పుకుని పడుకుంటే నిద్ర వస్తుందేంటి? మందు కొడితే కానీ నిద్ర రాదు. దాన్ని నువ్వు బ్యాన్ చేసావు. కనీసం బీరన్నా కొట్టనా? ఏదో ఒకటి తాగి ఆడవండి, నన్ను మాత్రం ముట్టుకోకండి. ఇందులో ఇంకో బాటిల్ ఉండాలి. కొంప తీసి అది కొట్టేసిందా? ఏమే నిన్నే బీరేంటి అందులో పోస్తున్నావు? అక్కడ తాగినా ఇక్కడే కదా పోస్తున్నారు, అందుకని డైరెక్ట్ గా నేనే పోస్తున్నాను. Today's topic, jaundice. Infection induced jaundice.
సామాన్యంగా ఈ పచ్చకామెర్ల వ్యాధి లివర్ పాడవడం వల్ల వస్తుంది. కొత్తగా కనిపెట్టబడిన హెపటైటిస్ ఈ అనబడే ఈ వైరస్ వెరీ వెరీ డేంజరస్. ఈ వ్యాధి లక్షణం ఆకలి ఉండదు. నేనే కూడా సరిగ్గా ఆకలేదంటుంది. ముందు దానికి బ్లడ్ టెస్ట్ చేసి చూడాలి. ఏమిటండి పువ్వులు పెట్టుకుంటే హడలు కొట్టేశారు? క్యాచ్ పడేశాను కదా, అడు తిరుగు నేనే పెడతాను. అవును, నేను అడిగినది మామిడికాయలుగా తెగ తిరిగాను. సీజన్ కాదట, ఊరుకుంటానా? ఆగస్ట్ తెచ్చాను. ఓకే, నో ప్రాబ్లం. నో ప్రాబ్లం. నేనే పెట్టమంటావా? మీ చేతితో విషయాన్ని పెట్టినా హ్యాపీగా తింటాను. అదే పూలు పడిపోయే. మీరంత బాగా పెట్టారు, పడిపోయేలా. సరే, రేపు జాగ్రత్త పెడతారే. ఇందా నోడతారు. సంగీత, బ్లడ్ టెస్ట్ ఇచ్చావు ఎవరిది? నా ఫ్రెండ్ మేనది. ఏమైంది? బ్లడ్ టెస్ట్ చేసి చూసినప్పుడు జాండీస్ సివియర్ గా అటాక్ అయింది. మీనా అనే పేషెంట్ ఎమర్జెన్సీలో ఉన్నారు. థ్యాంక్ యూ. నీ చేత విషయాన్ని పెట్టినా హ్యాపీగా తింటాను. I will do my level best. Don't worry. Please, Lavender. Don't worry too much. Come on. Good job. Please. Sit down. ఏమిటండి ఇది? పచ్చకామలు ఇంత ముదిరిపోయినా కూడా ట్రీట్మెంట్ ఇప్పించలేదు. లివర్ ఈజ్ ఫుల్లీ డ్యామేజ్డ్. గర్భవతిగా ఉన్నప్పుడు డాక్టర్ అడ్వైజ్ లేకుండా ఏవేవో మాత్రలు తీసుకున్నట్టున్నారు. ఇప్పుడు కోమా స్టేజ్ లో ఇక్కడ తీసుకొచ్చారు. ఇప్పుడు మేమేం చేయగలం?
డబ్బును పెట్టి వైద్యం చేసేవాడు డాక్టర్ కాడు. డబ్బులే ఇవ్వకపోయినా ఒక ప్రాణాన్ని కాపాడడానికి ప్రయత్నించేవాడే నిజమైన డాక్టర్. మీ భార్యకు వచ్చినటువంటి పచ్చకామర్ల వ్యాధి గర్భిణీ స్త్రీలకే రాకూడని హెపటైటిస్ E అనే డేంజరస్ డిసీజ్. అన్నిటికీ మించి పచ్చకామర్లు వస్తే వాడకూడనిది ఊరగాయ. దాన్ని ఎక్కువగా తీసుకున్నట్టున్నారు.